విదేశాంగ విధానంలో కొన్ని కొన్ని కీలకమైన పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాజ్పేయి టైంలో మనం అణ్వస్త్ర పరీక్షలు చేసి సక్సెస్ అయ్యాం. ఆ తర్వాతన ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా గొడవ చేస్తున్నప్పుడు ఓ మాట చెప్పాం, స్వయం ప్రకటిత నిషేధం. మేము ప్రపంచంలో అణ్వస్త్ర దేశాలు సరసన చేరాం, మీరు మాకు ఏ సహాయం చేయకపోయినా చేరాం, మా చుట్టూ ఉన్న థ్రెట్ దృష్టిలో పెట్టుకుని మేము ఈ స్థాయికి వచ్చాం. అట్ ద సేమ్ టైం మా బాధ్యత ఏంటో మాకు తెలుసు, ప్రపంచం మేము ఎంత బాధ్యతగా ఉంటామో తెలుసు, శాంతి కాముక దేశం మాది, మేము మీకు మాటిస్తున్నాం, మేము ఒక డిక్లరేషన్ చెప్తున్నాం. ఏంటయ్యా అంటే అణ్వాయుధాన్ని మేము తొలిగా వాడము, అంటే ఎవడన్నా మా మీద అణ్వాయుధం వాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వాడతాం, తప్పించి మామూలుగా వాడము అని ప్రకటించేశారు. దాంతో కూలైనటువంటి పరిస్థితి. అంటే ఇది స్వయం ప్రకటితం, మనం ఎవరితో రాసిలా. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు దానంతటే దాగింది న్యాచురల్గా. ఎందుకని? ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చేవాళ్ళు లేడు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. అదే సందర్భంలో రష్యా అది కవ్విస్తే కదా చేయడానికి ఆగిపోయింది, ట్రంప్ వచ్చాక జరిగిన పరిణామాలు. అయితే ఇది ఒప్పందంగా చేసుకోండి మీ ఇద్దరి మధ్యన అన్నటువంటి ప్రతిపాదన ఉక్రెయిన్ అధ్యక్షుడు ముందుకు వస్తే, అబ్బెబ్బే నేను కాల్పుల విరమణకి సంతకం పెట్టను అన్నాడు. మంచిది, అదే రష్యాకి కావాల్సింది. ఏదో ఉన్నట్టుండి ఒక రోజున తీసుకెళ్ళి మొత్తం ఉక్రెయిన్ని ఆక్రమించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు విలవెల్లాడటం అన్నటువంటిది జెలెన్స్కీ వంతు అవుతుంది.